అధికారంలో వాటా దక్కినప్పుడే అభివృద్ధి చెందుతారని మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీలు చైతన్యవంతులై అధికారంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయనే భయంతో కొన్ని కులాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. చైతన్యంతోనే హక్కులను సాధించుకోవాలని, ప్రజాక్షేత్రంలో పాలకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ మహిళా సంఘం జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు, బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లులో 33% బీసీ మహిళలకు సబ్ కోటా విధించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఢిల్లీ పాలకుల మెడలు వంచి రిజర్వేషన్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి. ఇష్యూ తీసుకుంటే దాని మీద ఇంపార్టెంట్ జరుగుతుంది. ఒకసారి పోయిందనుకో హైకోర్టు 200 మంది మహిళలు కూర్చుంటే ఏంటంటే కన్విక్ట్ అయిన మనిషిని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? నల్గొండ కోర్టు ఇచ్చింది ఒక కేసులోనేమో లైఫ్ ఇప్పుడు ఒక కేసులో లైఫ్ ఇచ్చేది, హ్యాంగింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయదు. నేను అడిగిన మహేష్ బాబు సార్, ఐ హావ్ డన్ మై డ్యూటీ బట్ కోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ. ఎందుకని ఇట్లా సుప్రీంకోర్టు ఏది ఆయన అడిగిన ఎవరిని ఎన్వి రమణ గారికి రాసిన ఇక్కడ రాసిన సరైన సమయం మాట్లాడాలి. ఆనాడు ఇప్పుడే చెప్తున్నాం మీకు సాగర్ ఐదంగా ఇటు మహిళల పరంగా కానీ ఖచ్చితంగా ఢిల్లీ పాలకుల మెడలు వచ్చి రాజ్యాధికారంలో ఈ ఇద్దరిని సముచితమైనటువంటి రీతిలో అవకాశాలు కలిగించేంత వరకు మన చైతన్యంతో ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు, ఇటువంటి చర్చలు జరుగుతూనే ఉండాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో దాంట్లో కూడా నాలాంటి వాళ్ళని భాగస్వాములు అవుతాం. కారణం అనేక సంవత్సరాలు మనం వేసి చూసినాం. పాలకుల్లో ఒక మార్పు, ఒక జ్ఞానోదయం అవుతుంది. ఈ వర్గాలకు కూడా సముచితమైనటువంటి అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ గౌరవాన్ని పెంచుకుంటారు, దేశ గౌరవ ప్రతిష్టలను ఇన్వాల్వ్ అనేటువంటి ఆశ ఎక్కడో ఉండే. కానీ కొనసాగుతున్నటువంటి పరిణామాల పరంపర చూస్తే వాళ్ళు ఇంకా దశాబ్దాలు కాదు, శతాబ్దాలైనా ఈ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఆలోచనతో లేరు. కాబట్టి అంటే మీ ముందు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే తెలియాలి మీకు కూడా. అంటే నలుగురిలో ఇవన్నిటికంటే ముందు నేను ఆడపిల్ల. అంటే